ఓం నమ శివాయ. శ్రీశైల మల్లికార్జున మేడారం సమ్మక్క సారక్క చిలుకూరు బాలాజీ స్వామి. ఓం నమ శివాయ. గోపురం టీవీ చూసే వాళ్ళ ప్రేక్షకులందరికీ నమస్కారం. చిలక జోష్యం అంటే ఆ కాలంలో ఉంది, ఇప్పుడు ఉంది, ఇక ముందు కూడా నడుస్తుంది. చిలక జోష్యం అంటే నిజముందండి, నమ్మండి, వినండి. మార్చి నెల 30 నుంచి ఏప్రిల్ నెల 6 తారీఖు వరకు 12 రాశుల మీద ఈ రాశి మీద గురుబలం ఎంత ఉంది, ఈ రాశి మీద శని బలం ఎంత ఉంది, మంచి ఎంత చెడు ఎంత చెప్తా వినండి. మకర రాశి వాళ్ళ శాస్త్రము, మకర రాశి వాళ్ళ భవిష్యవాణి, మకర రాశి వాళ్ళ గణితవాణి చిలకమ్మ. మకర రాశి వాళ్ళ భవిష్యవాణి బలం. వావ్. మకర రాశి వాళ్ళకి బాలాజీ దేవుడు. మకర రాశి వాళ్ళు ఈసారి విదేశీ ప్రయాణం వెళ్ళాలనుకున్న వాళ్ళు ఎవరైనా కానీ శని పురుషుల లోపల ఈ దేశం కాక వేరే దేశం వెళ్ళాలి, అక్కడికి వెళ్ళి జాబో, బిజినెసో, వ్యాపారమో, చదువో ఏదో 190 ఉంటాయి. అన్నిట్లా మనం వెళ్ళింది మనం సాగించుకోవాలని మీ మనసులో ఉంది కదా, తప్పనిసరి జరుగుతుంది. ఈసారి 100కి 100 రూపాయలు ఆ భగవంతుని చిలుకూరు బాలాజీ స్వామికి నమస్కారం చేసి వెళ్ళండి, మీకు జయం జరుగుతుంది. ఈ రాశి వాళ్ళకి, మకర రాశి వాళ్ళకి ఏముందంటే మాత్రం టెన్షన్. ఇంటి లోపల ఇంతవరకు చేయాలనుకున్న పనులు ఆగిపోయినాయి. కళ్యాణం చేయాలనుకున్న వాళ్ళు, లేకపోతే కళ్యాణం చేసి చేయాలనుకున్న వాళ్ళు ఆగిపోతుంది కదా, ఈసారి తప్పనిసరి జరుగుతుంది. ఈసారి మళ్ళీ ఒకటి ఏముందంటే మాత్రం ఈ మకర రాశి వాళ్ళకు సంతానం వల్ల కొంచెం ప్రాబ్లం ఉన్న వాళ్ళకి, సంతానం గురించి కొంత నష్టమవుతున్న వాళ్ళకి ఒకసారి ఇక్కడ వెళ్ళాలంటే శ్రీకాళహస్తి రాహుకేతు పూజ చేసుకుని రావాలి. మళ్ళీ ఒకటి ఏమిటిదంటే నాగదోషం ఉంటుంది, కుజదోషం ఉంటుంది, మళ్ళీ ఒకటి నాగసర్ప దోషం ఉంటుంది, కాలసర్ప దోషం ఉంటుంది, ఎన్నో దోషాలు ఉంటాయి. కానీ ఈ రాశి వాళ్ళకి సంతానం లోపల కాకపోయిన వాళ్ళకి, సంతానం గురించి మీరు ఆలోచిస్తున్న వాళ్ళు ఈసారి మాత్రం సంతానం తప్పనిసరి జరుగుతుంది. ఎందు గురించి అంటే మకర రాశి వాళ్ళ మీద ఉన్న దారిద్ర గడియ, దరిద్రం అంతా వెళ్ళిపోతుంది. ఎందు గురించి అంటే దానికి ఒక తోడు దేవ దర్శనం చేసుకొని రావాలి. ఎక్కడికి వెళ్ళాలి? శ్రీశైల మల్లికార్జున స్వామి దర్శనం చేసుకొని మీరు రండి, మీకు మంచి జరుగుతుంది, జయం జరుగుతుంది, అనుకున్నట్టు అవుతుంది. మీరు ఒక మెట్టు దాటిదే ఉంది. ఇదే సంతానం గురించి కాదు, మళ్ళీ ఇంట్లో కూడా మీరు ఆలోచిస్తున్నారు, మనసు శాంతం లేకుండా ఉంటున్నారు. ఒకరు చేస్తుంటే ఒకటి భార్య భర్తల నడమ కూడా పాముకు ముంగిస పడినట్లనే పడుతుంది. నీదెంత నాదెంత, నీదెంత నాదెంత అనవసరమైన మాటలు మాట్లాడుకుంటున్నారు, పూర్తిగా దిగజారిపోతున్నారు. ఒకరి చేతి నుంచి మీరు చెప్పించుకున్న వాళ్ళు కారు, ఒకరి చేతి నుంచి అనిపించుకున్న వాళ్ళు కూడా మీరు కారు. కొన్ని రోజులైతుంది ఎవరో అడ్డంగా పడ్డ వాళ్ళు ఏదో మాటలు మాట్లాడుతుండ్రు. మీరు ఎలా బతికిన వాళ్ళు రా, ఎలా అవుతున్నారా అని అనవసరమైన మాటలు మాట్లాడుతుండ్రు. కానీ మీరేం చేయాలంటే భగవంతుని మీద భారం పెట్టి ఆ శ్రీశైల మల్లికార్జున స్వామి దర్శనం చేసుకుని మీరు రండి, మీకు జయం జరుగుతుంది, మంచి లాభం జరుగుతుంది. ఏమంటే కొన్ని కష్టాలు మీకు ఉన్నాయి, తొందరపడకండి, నిదానం చేయండి. గవ్వలేద్దాం. ఓం నమ శివాయ. 3 చాలా మంచి గవ్వలు పడ్డాయి. మకర రాశి వాళ్ళకి ఆదాయం 2, వ్యాయం 8, రాజపూజ ఫలం 1, అవమానం 6. ఎందుకండి ఈ మకర రాశి వాళ్ళకి దాలితరి గడియ చాలా చెడ్డకు వచ్చి కూర్చున్నది, చాలా ఎక్కువ ఉన్నది, దరిద్రం చాలా ఎక్కువ ఉన్నది. మీరు తొందరపడకండి. ఎందు గురించి అంటే కొన్ని రోజుల నుంచి ఈ సంవత్సరం అంతా మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. మకర రాశి వాళ్ళకి ఏముందంటే మాత్రం నెత్తి మీద వచ్చి కూర్చునే దరిద్రం, నెత్తి మీద దరిద్రం కూర్చొని మీకు చాలా చెడ్డగా సతాయిస్తుంది. మనసంతా నా ఇదైపోతుంది. అంటకుండా ముట్టకుండా వచ్చే పైసా వచ్చినట్టే చూడు, మళ్ళీ పోయే పైసా పోయినట్టే చూడు. కాలువలకెళ్ళి నీళ్ళు ఎటుకెళ్ళి అటు ఎట్లా అట్లా వెళ్ళిపోతుంది. ఏది చేసినా కలిసి రాదు, మనసు శాంతం ఉండదు. ఇంట్లో నీదంతంటే కొట్లాడ, హామంటే ఇట్లా కొట్లాడ పెరుగుతూనే ఉంటుంది. అట్లా పెంచుకోకండి, మంచిది కాదు. నిదానం భగవంతుని మీద ధ్యానం పెట్టి నడవండి. ఆ పరమేశ్వరునికి నమ్మండి, సాక్షంగా శివయ్యకి నమ్మండి. ఆ స్వామి ఆ శ్రీశైల మల్లికార్జున స్వామి దర్శనం చేసుకుని రండి, బాగుంటుంది. ఆ గురుబలం 2 ఉంది, శని బలం 6 ఉంది. అంటే చాలా తక్కువలో ఉన్నాడు గురు, శనికి మంచి బలం దొరికింది. తొందరపడకండి, నిదానం చేయండి, చాలా మంచి జరుగుతుంది. మళ్ళీ మీరు ఏమైనా డౌట్ వేసి వినాలనుకుంటే నాకు ఫోన్ ద్వారా మాట్లాడండి, మీ డౌట్ క్లియర్ చేసేస్తా. నమస్కారం. ఓం